ఆదిలాబాద్ జిల్లాలోని జైనాథరోడ దగ్గర అంతర్రాష్ట్ర రహదారి వంతెన కుంగిపోయింది. పగుళ్లు తేలి ప్రమాదకరంగా మారింది. ఏ క్షణంలోనైనా కూలిపోయేలా కనిపిస్తోంది. దీంతో వంతెన మీదుగా రాకపోకలను నిషేధించారు. వాహన రాకపోకలు జైనాథ్ మండలంలోని ఆడ కంట మీదుగా కొనసాగుతున్నాయి. అయితే ఆదిలాబాద్ నుండి మహారాష్ట్రకు వెళ్లే ఓ లారీ కంట మూల మలుపు వద్ద బోల్తా పడింది. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు పడుతున్నారు. వెంటనే ప్రభుత్వం అధికారులు స్పందించి వంతెన నిర్మించాలని కోరుతున్నారు. ప్రాబ్లం జరుగుతుంది కానీ ఇప్పుడు కసలం ఎడ్లు వచ్చినా కానీ వేసి చనిపోతే ఎవరైనా ఎంత ప్రాబ్లం అవుతుంది. మాకు ఈ రోడ్డు తోటి ఎటు చేనులకు వెళ్ళినా కానీ ఇళ్ళ రాకుంటుంది. భయం పడుతుంది. నడచకుండా రావాలంటే కూడా భయం పడుతుంది. మాకు ఎవరు కూడా ఈ రోడ్డుని ఎట్లా చేయాలా పరిస్థితి కానీ స్పందించి అధికారులు త్వరలోనే ఇది బిర్జు కట్టాలని కోరుతున్నా. అంత దింగాన అవుతున్నది. లారీలు బోర్ల పడుతున్నాం, బస్సులు అంతా దింగాన అవుతున్నది. మంది అంతా ఎక్కడో అక్కడ ఇది బయట జామ్ అవుతున్నారు. రోడ్ అంతా జామ్ అవుతుంది. దింగాన అయింది. రోడ్ అంతా ఏమో బోర్ల పడుతున్నాయి. అంత ఎట్లా చేసేది ఇది బ్రిడ్జి రోడ్ అయితే మీరు ఎప్పుడు చేస్తారో ఏ కథనో ఏం తెలియకుండా ఉన్నది. పబ్లిక్ అవస్థ అవుతున్నది. ఏం చేయమంటున్నారు ఇక ఈ చూద్దురా అంది మళ్ళా టీదర్లు మీరు అందరు. అరే ఏం కథ ఇది.